హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావంతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. చాలా రోజుల తర్వాత కార్ అనేది మళ్ళీ మన హ్యాండ్ ఓవర్కి వచ్చిందనమాట. అందుకని అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్రిస్మస్ ఒక 2 డేస్లో ఉంది కాబట్టి క్రిస్మస్ సంబరాలు ఆల్మోస్ట్ మొదలైపోయినాయి నెల్లూరులో అయితే. అండ్ లక్కీ బర్త్డే కూడా 1 వీక్లో ఉందన్నమాట. లక్కీ కూడా కొన్ని డ్రెస్సెస్ అనేవి షాపింగ్ చేయాలి అని చెప్పి ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఎంజీబీ మాల్కి వెళ్తున్నాం. ఎంజీబీ మాల్లోనే మనకి బయట డెకరేషన్ మొత్తం అంతా కూడా క్రిస్మస్ని తలపిస్తుంది. ఇక్కడ మెయిన్ స్పెషల్ అనమాట. ఇక్కడ చాలా బాగా చేస్తారు. అండ్ చర్చెస్లో కూడా చాలా బాగా చేస్తారు. బట్ మనకి అందుబాటులో ఉండే ఏరియాలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసేది ఇక్కడే అనమాట. ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే బయట శాంతాక్లాస్ టైప్లో బొమ్మలు పెట్టేస్తున్నారు. అండ్ డీర్, జింక బొమ్మలు పెట్టేసి వాటికి మంచిగా పెయింట్ కలర్ లైటింగ్గా వేసేసి చాలా బాగున్నాయి. అండ్ క్రిస్మస్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మొత్తం అంతా స్నో బాల్స్ టైప్లో మొత్తం బ్లో అవుతూ ఉందన్నమాట. అది మంచు టైప్లో పడుతుంది. చాలా బాగుంది చూడడానికి. కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బట్ రియల్గా చూసేదానికి మాత్రం చాలా బాగున్నాయి. అన్ని క్రిస్మస్ ట్రీలు 70% వరకు ఆఫర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద. అండ్ లోపలికి వస్తే మిడిల్లో మొత్తం ఒక స్నో లాగా చేసేస్తున్నారండి. మొత్తం అన్ని థర్మోకోల్ బాల్స్ అనమాట. వైట్ థర్మోకోల్ బాల్స్ వేసేసి చుట్టూ క్రిస్మస్ ట్రీలు పెట్టేసి ప్రతి ఒక్కరు వీటిని చూస్తూ ఇక్కడ నిలబడి ఫొటోస్ తీసుకుంటూ అట్లా ఉన్నారనమాట. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉందండి. అంటే క్రిస్మస్ మనం తెలుగు వాళ్ళం చాలా తక్కువ చేసుకునేది, ఎవరు పెద్ద చేసుకోరనమాట. ఒకవేళ చేసుకుంటే మాత్రం ఇది కూడా మంచి ఫెస్టివల్ అవుతుంది. ఈ సెలబ్రేషన్స్ మనం కూడా చేసుకుంటే బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట, మనం ఒక క్రిస్మస్ ట్రీ పెట్టుకుందాము అని చెప్పేసి. క్రిస్మస్ ట్రీ ఎలా నాన్న, మనకి తెలియదు కదా ఎట్లా చేయాలో ఏంటి అని చెప్పి నేనైతే చాలాసార్లు అన్నాను. బట్ వాళ్ళు మాత్రం ఎన్నోసార్లు అడిగారు నన్ను, మనం కూడా క్రిస్మస్ ట్రీ పెట్టుకుందాం మమ్మీ, దానికి కరెక్ట్గా లైటింగ్స్ అవన్నీ చాలా పెట్టుకుందాము, అండ్ స్టార్ తెచ్చుకుందాము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి పిల్లలు చెప్తున్నారు. వాళ్ళకి రిలీజియన్ గురించి, కమ్యూనిటీస్ గురించి వాళ్ళకి పెద్ద ఐడియా లేకపోవచ్చు. బట్ వాళ్ళకి ప్రతి పండగ అనేది సెలబ్రేషనే కాబట్టి ఇది కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ నాకేంటంటే ఇవన్నీ చేయడం రాదనమాట. నేర్చుకొని ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు ఫ్యూచర్లో పెట్టుకుందాంలే అని చెప్పాను. అంటే ఏ యాంగిల్కి వెళ్ళినా కానీ ఫ్రంట్లో ఉండే మిడిల్లో ఉండే ఇది కనిపిస్తూ ఉంది. ఏ యాంగిల్ నుంచి చూసినా కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఇదైతేను క్రిస్మస్ తాత అయితే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి ఒక బూర పట్టుకొని ఉయ్యి అని ఊగుతూ ఉన్నారనమాట. పిల్లలు దాన్ని చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎక్కడ ఏ షాపింగ్కి వెళ్ళినా సరే టాయ్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు అవి కూడా ఏవైనా కొనివ్వండి, మాకు ఏవైనా కొనివ్వండి అని చెప్పేసి గోల్ చేస్తుంటే సరే రండి అని చెప్పేసి డొమినోస్కి వచ్చి అదే మెక్డీకి వచ్చి 2 బర్గర్లు అనేవి ఆర్డర్ చేశాను అనమాట. వాళ్ళ కోసమే. మేము అంటే మాలేస్తున్నాం కదా, బయట తినొచ్చో తినకూడదో అని చెప్పేసి కొంచెం మాకు క్వశ్చన్ మార్క్ అనమాట. అందుకని మేమైతే ఏం తీసుకోలేదు, పిల్లలకి మాత్రం తీసిచ్చాము. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే నెల్లూరులో అయితే చాలా బాగా చేశారు. చాలా చర్చెస్ ఉన్నాయి. మనం చర్చెస్ అన్నీ తిరగలేం కానీ మనకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం క్రిస్మస్ బ్రహ్మాండంగా జరుపుకునే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడే అనమాట. న్యూ ఇయర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతేను. ఇంకా అన్నీ వెళ్తూ ఉంటే షాపులు కొన్ని షాపుల దగ్గర మాత్రము ఇట్లాగ క్రిస్మస్ ట్రీస్, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా లైటింగ్గా బాగుంది. ఇదండి మా నెల్లూరులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముందర జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీలైతే క్రిస్మస్ రోజు రికార్డ్ చేద్దాం. ఓకే, బాయ్.